విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ టీడీపీ లీడర్ ముత్యాల హరిత పార్టీ నేతలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచిత వైద్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం క్యాంప్ ఏర్పాటు చేశామండి. మెడికల్ క్యాంప్, ఉచిత వైద్య శిబిరం. ఇది టెస్టులు చేస్తున్నారు, అన్ని రకాల టెస్టులు పెట్టాము. ఒక 15 రకాల టెస్టులు, వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇదే కాకుండా చీరల పంపిణీ కార్యక్రమము, పళ్ళ పంపిణీ కార్యక్రమము, నాయకులను కూడా పిలిచాము. నాయకులు కూడా వచ్చారు. దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే మన జిల్లా అధ్యక్షుల వారు వచ్చారు. అందుకని మేము చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది జరిగింది. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే నేను చాలా చిన్నదాన్ని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు మన తెలుగు రాష్ట్రంలో తెలుగు వాడికి గుర్తింపు ఇచ్చారు. అంతేకాకుండా మహిళలందరికీ కూడా నేనున్నాను అనే ఒక గుర్తింపును తెచ్చారు. ప్రతి సోదరిమణులు ఏంటి అదృష్ట లక్ష్మిలుగా భావించారు. అదే కాకుండా ఆయన ప్రతి మహిళకి కూడా ఆస్తి హక్కు అనేది కల్పించడం అనేది జరిగింది. సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు. మగపిల్లలకి ఎంత హక్కు ఉందో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉంది. దానివల్ల తెలుగుదేశం పార్టీని చారిత్రాత్మక రీతిలో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని స్థాపించిన ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారి. తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం ఆయన రాజకీయాల్లో దిగారు. ఆత్మగౌరవ నినాదంతో ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఒకే ఒక్క పిలుపుతో తెలుగు ప్రజలందరూ కూడా ఆయన వెన్నంటి ఉండి మరి ఈ రోజుకి కూడా ప్రతి తెలుగువాడి గుండెల్లో భద్రంగా ఉన్నారు. వారి మధ్య భౌతికంగా లేకపోయినా కానీ అన్నా అని పిలిస్తే ప్రతి తెలుగువాడి గుండెల్లో కనపడేది శ్రీ నందమూరి తారక రామారావు గారి అంటలో ఎటువంటి సందేహం లేదు. ఆ మహానుభావుడు పెట్టిన పార్టీలో మనందరం ఆ ఛత్రం కింద ఇప్పటికీ ఉంటూ మన పూర్వజన్మ సుకృతం. మరి ఆయన తర్వాత నిత్య కృషివలుడు, మరి నవ్యాంధ్ర నిర్మాణానికి కంకణం కట్టుకున్న మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు సాగుతోంది.